దేవుని మహిమ సమస్త మహిమ వ్యక్త ప్రభావం మన యేసుకే తన అమూల్యమైన రక్తాన్ని క్షమించి మనను వెలుపెట్టుకున్న మన యేసుకే సమస్త మహిమ ఘనత ప్రభావం వచ్చింది. ఆమె ఈ రోజు ఆయన మాటలు తెలుసుకుందాం. మత్తయి సువార్త 13 chapter. Matayi suwarta 13వ అధ్యాయం. ఆ దినమందు యేసు ఇటు నుండి వెళ్ళి సముద్ర తీరమున జన సమూహములు ఆయన ధోని కూర్చుండేరు. ఆ జనులందరూ ధరని విచ్చుండగా ఆయన వారిని చూసి చాలా సముద్రాన్ని ఉపమానంగా ఎత్తనగా ఇదిగో విత్తువాడు విత్తుటకు బయలు వెళ్ళారు. వాడు విచ్చుండగా విత్తనము పడిన పక్షులు వచ్చి వాడిని వెంకి వేసాను. కొన్ని చాలా మనులని రాతి నేలను పడెను. అక్కడ మనలుగా అవి వెంటనే మంచాను. కానీ సూర్యుడు ఉదయించినప్పుడు అవి మాడి వేరు లేనగా ఎండిపోయినా కొన్ని ఇంట్లో పట్టణము పడిన ఇంట్లో మొదలు ఎదిగి వాటిని రక్షి వేసిన కొన్ని మంచి నేలను పడి 100 గాను, ఒకటి 60 గాను, ఒకటి 30 గాను ఫలించేను. చెవులు గల వాళ్ళు అని చెప్పారు. ఇక్కడ ఒక ఉపమానం చెప్పాడు అన్నమాట. ఏదేం పని విత్తనాల గురించి, అంటే పొలం గురించి, విత్తనాల గురించి. అంటే దీనికి అర్థం ఏంటంటే పొలం గురించి అని కాదు, కానీ వాక్యం ఏంటంటే ఒక వ్యక్తి వాక్యం ముళ్ళ పొదిలో ఒక రకము, రాత్రి ఒక రకము, ఈ రకాలు అంటే మన హృదయాన్ని బట్టి అనమాట. ఇట్లా వాక్యం అయితే వింటున్నారు కానీ చెప్తే వాక్యం అయితే వింటున్నాం కానీ అసలు ఒక్కో రకంగా వాక్యాన్ని తీసుకున్నారు. అంటే హృదయాన్ని బట్టి అనమాట. ఇప్పుడు విత్తనాలు ఎంత శ్రేష్టమైన వేసినా కూడా కింద భూమి బాగుండదు కదా. నేల మంచుకుంటేనే మంచి పంటనిస్తుంది, నేల బాగుంటే ఇవ్వలేదు. అంటే మన హృదయం కూడా వాక్యానికి అనుగుణంగా వాక్యాన్ని ఫలించే విధంగా మనం చేసుకోవాలంట. అంటే వాక్యాన్ని ఫలించే విధంగా మన హృదయాన్ని తయారు చేసుకోవాలి, అంటే రెడీ చేసుకోవాలి. భూమిని మామూలుగా పంట వేయడానికి అందరు మామూలుగా రేట్ వేస్తారు కదా, అని ఎన్నో చేస్తారు కదా. రేటు నేల వేసేస్తారు, ఇతను తీసుకోవి. దాని ఎన్నో ఖర్చు ఉంటాయి, ఎన్నో పనులు ఉంటాయి రెడీ చేయడానికి, పంట పండించడానికి. అట్లే కూడా మన హృదయాన్ని కూడా సిద్ధపరచుకోవాలండి వాక్యం కోసం. ఎందుకంటే ఆ వాక్యం శ్రేష్టమైనది. వాక్యం వాక్యం ఆ మాట జీవం అంట. ఎందుకంటే ఆ వాక్యం వినలేకపోయినామనుకో, వాక్యాన్ని విన్నట్టుగా మన హృదయం సరిగా లేకపోతే వాక్యం విని వేస్టే. భూమి నేల సరిగా లేకుండా సరిగా విత్తనం చేస్తే ఎంత వేస్ట్ అయిపోతాయో, ఇలాంటి మన హృదయం సరిగా ఉండాలి. వాక్యం ఫలించాలంటే హృదయం సరిగ్గా ఉండాలి. సరిగ్గా ఉండాలంటే ఏంటంటే అంటే మనం వాక్యాన్ని జాగ్రత్తగా వినాలి. వినే మట్టి కాకూడదు. అంటే హృదయం తీసుకోలేదు. కావాలి ఏం చేస్తారంట, చెవులాగా వింటారు, ఈ చెవులు వింటారు, వదిలేస్తారంట. విన్నప్పుడు ఏం చేస్తారు, విన్నప్పుడు సంతోషిస్తారు, తర్వాత మర్చిపోతారు అన్నమాట విన్న వాక్య. తర్వాత చెప్తున్నారు ఆయన, విత్తువాని గురించిన విత్తువాని గురించిన ఉపమానం బాగుంది. దీని బాగుంది చెప్తున్నాడు. ఎవడైనా రాజ్యమును గురించిన వాక్యం విని గ్రహింపక ఉండగా దుష్టుడు వారి హృదయములు పెట్టబడిన దానిని కొని
అపవాది ముందు నుంచి వాడు దొంగలించడంలో డబ్బు దొంగిలించాడంట, బంగారం దొంగిలించాడంట. ఏం తీసుకెళ్తాడు వాడు? వాక్యాన్ని తీసుకెళ్తాడంట. ఎందుకంటే అటువంటి వాక్యం, ఆయన మాటలు అన్ని ఉన్నాయి అంతే, వాక్యం లేకుండా ఏం లేదు కదా. ఇప్పుడు డబ్బు మీద ఆధారపడ్డా, డబ్బు ఈ రోజు ఉండొచ్చు, ఉండకపోవచ్చు కదా. ఇంకో బైబిల్ స్వామిలో మాట ఉంటుంది, డబ్బు అడిగితే అది రెక్కగా ఎగిరేకుంటాడు, ఉండదు కదా. ఆ రోజు శిష్యులు యేసుప్రభు ఉన్నప్పుడు ఏం చేశారు? యేసుప్రభు ఆయన దోణి కూర్చొని వాక్యం చెప్తా ఉన్నారు కదా ప్రజలకు. వీళ్ళేం చేపలు ఆడుతున్నారు కదా, ఒక్క చేప దొరికి. ఎందుకు? ఏసై ఎక్కడ ఉంటే సమృద్ధి ఉంటది, ఏసై ఎక్కడ ఉంటే అక్కడ జీవన ఉంటది. డబ్బు శాశ్వతం కాదు. డబ్బును ప్రేమిస్తే ఆ దేవుడు ఆయన ఏమన్నా, దేవుడు భూమి నాది, ఆకాశం నాది, ధనం నాది, వెండి అన్ని ఆయనవి కదా. డబ్బు నమ్ముకున్నాం, ఈ రోజు సేపు అయిపోవచ్చు దాని పని అంతే. అది డబ్బు నమ్ము, మన పరిస్థితి ఎప్పుడైనా తెలియదు. కానీ దేవుడిని నమ్మేమనుకో, ఆయన మనకు కావాల్సిన చేశాడంట. ఏ కొదుపు ఉండదు, సమృద్ధి ఉంటుంది. మనకు డబ్బు వైపు చూసే అవసరం లేదు, ఎందుకంటే దేవుడు మనకు డబ్బు కన్నా ఇంపడదు, దేవుడు కదా అది ఇచ్చే ఆయన కదా. అందుకే చింతించకూడదు. ఎందుకు? రేపటి గురించి చింతించకూడదు, రేపటి గురించి ఆలోచించకూడదు. ఏమేమి తిందామో, ఏం ధరించుకుందాం నేను చింతించకూడదు. ఎందుకు? దేవుని ఆధారపడాలి. ఎందుకంటే ఎవరు చింతిస్తారంట? అన్నిలు చింతిస్తారంట. మనం ఏంటంటే అన్నిటిని, ఆయన రాజ్యాన్ని గురించిన మాటలు మన హృదయంలో విన్నప్పుడు మనము వాటిని మర్చిపోకూడదంట, వాటి ప్రకారంగా నడుచుకోవాలంట. అప్పుడు మనము ఫలిస్తామనమాట. 10గా 60గా 100 ఉంది కదా. ఏ వాక్యం అంట? దేవుని రాజ్యం గురించి వాక్యం అంట. దేవుని రాజ్యం అంటే ఏంటంట? దేవుని రాజ్యంలో చింతించే అవసరం లేదు. ఈ ఆదాం వల్ల ఏంటంటే కష్టం వచ్చింది అనమాట. ఎందుకంటే కష్టే 10 కడితేనే ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది? దేవుడి మాట వీళ్ళ కాబట్టి తెచ్చుకున్నాడు. కానీ యేసు వచ్చి చాలా తెలియదు. ఇప్పటికైనా ఇన్ని రోజులకైనా యేసు వచ్చి సంస్కృతి జీతం అయిపోయినా కూడా కష్టం మీదే ఆధారపడుతుంది. ఎందుకంటే వాళ్ళు ఇది చాలా మంది తెలియక. అయితే యేసు వచ్చి ఆ కష్టాన్ని, శ్రమ తీసి పడేస్తాడంట. ఆయన వల్ల కొద్ది వాగ్దానాలు యేసులో నెరవేర్చాడంట. ఆమె వాగ్దానాలు యేసులో అవును నెరవేర్చబడ్డే. మన కష్టం ద్వారా కాదు, మన కష్టపడడం ద్వారా కాదు. ఇంకో దగ్గర బైబిల్ ఇంకో మాట ఉంటుంది, నల్ల కష్టాజీతం అంట యెహోవా ఆశీర్వాదము. అట్లంటే ఇంకా కష్టం వల్ల ధనవంతులు ఏంటంటే ఎంతమంది కష్టపడుతున్నారు కదా. ఎన్నో పనులు, చాలా కష్టమైన పనులు ఎన్నో ఉన్నాయి. ఈ సిమెంట్ పని అయినా, కాంక్రీట్ పని, ఇంకేమో చాలా రకాల పని ఉంటాయి కదా. ఇప్పుడు చెత్త ఎంత ఎంత కష్టపడతారు, ఎంత చాలా ఉంటాయి. వాళ్ళు ఎంత కష్టపడతారు, మరి వాళ్ళు ధనవంతులు అయిపోయినారా అంటే ఏంటంటే కష్టం వల్ల ఎవరు కాదంట, అది ఫ్రీ ఇచ్చాడంట దేవుడు. ఆమె అంటే ఇప్పుడు ఉంటారు అట్లా, మరి అందరు అట్లా ఏమన్నా గ్యారంటీ లేదు. కష్టపడడం కొంచెం పైకి వస్తారు, వాళ్ళు తక్కువే. అది వాళ్ళకంటే మోసం చేయకుండా యథార్థంగా ఉన్నప్పుడు వస్తారు. ఇక్కడంట మనము దేవుని నమ్మితే, మనము దేవుని అంట అవన్నీ మనకు పని అవసరం. ఆయన విశ్వాసం నమ్మితే చాలంట, ఆయన ద్వారా, దేవుని ద్వారా మనకు దీవెన, ఆశీర్వాదము. మన కష్టాలు కాదంట. దేవుడు అంటే ఏ శరీరానికి మహిమ అయ్యాడంట. నేను కష్టపడ్డా కాబట్టి అనేసారు సింపుల్ గా. కష్టపడితే కష్టపడలేదు సంపాదించినట్టు ఏమంటారు, ఏమన్నారు, ఏమో దేవుడు నాకు ఇచ్చాడు, కష్టపడినా కష్టపడి పనిచేసిన కాబట్టి దేవుడు ఇచ్చాడు అనేసారు సింపుల్ గా. ఎందుకంటే అది ఇయ్యడంట, శరీరానికి ఆ మహిమ ఓడికి ఇయ్యడంట. దేవుడు ఆయన బ్లెస్ చేస్తాడంట, దీవిస్తే దేవుడు ఆయన దీవిస్తాడు. కష్టానికి దానికి కష్టపడితే జీవించడం కాదు, కష్టం మన కష్టం ద్వారా దేవుడు దీవించాడు అని ఆయన ఫ్రీగా దీవిస్తాడు. ఆమె ఫ్రీగా అంట, ఆయన కష్టం ద్వారా కాదు, ఆయన యేసు ద్వారా మనం దీవించేశాడు అన్నమాట. ఆదాము ద్వారా ఎంత కష్టం వచ్చింది అంత. అందుకే
ఫస్ట్ అవన్నీ లేవు, ఉన్నాయా? ఏం లేవు. దాని తర్వాత ఉండబోదులు ఇవన్నీ ఎందుకు వచ్చినాయి? ఆదాం వల్ల. కానీ ఆ ఆదాం చేసిన దానికి ఏసు వెళ్ళని చెల్లించి ఈరోజు ఫ్రీగా దీవెనలు మనకు అందించినాడు. ఆమె నమ్మితే ఆ దీవెనలన్నీ మన పట్ల అవును ఆమె అత్తకి దీవెన ఆల్రెడీ ఉంది మన మీద, అవన్నీ మనం అనుభవిస్తాం. ఆమె హిందువాల గురించిన ఉపమానాలు. ఎవడైనా రాజ్యం గురించిన వాక్యం విని గ్రహింపగా ఉండగా దుష్టుడు వచ్చి దాన్ని ఎత్తుకొని పోగును. త్రోవ పక్కన ఎత్తబడిన వాడు వీడే. రాత్రి ఎత్తబడిన త్రోవ పక్కన పడిన వారు ఎవరంట? విని దాన్ని గ్రహించుకోకూడదు. అసలు దాని సారం ఏంది, విన్న వాక్యం అసలు అర్థం ఏంది, అసలు దేని గురించి ఎందుకు అన్నట్టు వాక్యాన్ని దాన్ని గ్రహించకపోతేనంట ఫస్ట్ వ్యక్తి అంట అపవాది వచ్చి వాక్యాన్ని కేపోతాడంట కదా. అపవాది వచ్చి వాక్యం పోదంట. అంటే విన్నాడు దాన్ని గ్రహించకుండా దేవుని రాజ్యం గురించి ఏంటంటే ఫ్రీ అనమాట. ఫస్ట్ ఇదంట ఆఫ్టర్ అని చెప్పింది ఇదే. ఫస్ట్ ఇది కావాలి. దేవుని రాజ్యం అంటే ఏంటంటే ఉచితంగా దేవుని రాజ్యం సమీపించి ఉన్నది, మారు మనసు ఉందండి అన్నాడు కదా. చెప్తుంది మా స్వార్థ చెప్తే ఏం చెప్తాను, ఏం చెప్పింది? ఇదే చెప్పినా. ఏం చెప్పాయన? దేవుని రాజ్యం సమీపించి ఉన్నది, మారు మనసు పొందండి అంటే విశ్వసించాలంట. ఉదయం విశ్వసించినోడు దొరుకుతున్న రక్షణ కదా. కేవలం విశ్వాసం ద్వారా మనం ఆయన రాజ్యంలో చేర్చబడుతున్నామంట. ఆయన రాజ్యంలో ఉంటే మనకు చింతించే అవసరం లేదంట. అన్ని ఆయన రాజ్యాన్ని నీతిని వెతికితేనంట అవన్నీ అనుగ్రహింపబడతాయంట. ఆమె అన్ని మన చింతించే అవసరం లేదు, అడిగే అవసరం లేదు. ఆయన వచ్చేసారు. అదేనమాట. తర్వాత సెకండ్ పర్సన్ ఫస్ట్ ఇట్లాంట ఇట్లుంటారంట. దాన్ని గ్రహించరు, తెలుసుకోరు అనమాట. ఏదో వింటారు అంతే. ఫస్ట్ పర్సన్. సెకండ్ రాత్రి పోయిన వాడు వాక్యం విని వెంటనే రాత్రి నీళ్ళంట. సెకండ్ రాత్రి ఇటువంటి వాడు ఎట్లా అంటారంట? సంతోషంతో దాన్ని వింటారంట. సంతోషం అంటే సంతోషంతో ఏంది దాన్ని ఇంత బాగుంది వాక్యం, ఏం చెప్పినా వాక్యం అంటారు కదా. ఏం చెప్పినాడు వాక్యం బాగుంది, వాక్యం బాగుంది, సూపర్ చెప్పినాడు అంటారు కదా. మెచ్చుకుంటారు. తర్వాత వీలేదంట సంతోషంతో వాక్యం మంచిగా వింటారు. కానీ అయితే అతను వేరు లేనందున అతడు కొంతకాలం నిలుచును గాని వాక్యం నిమిత్తం శ్రమైన సేనలో కలగగానే అభ్యంతర పడును. ఏందంట? విని సంతోషం అంగీకరిస్తాడు. అయితే కొంతకాలం ఉంటాడంట. కానీ వాక్యం విన్న దేవుని రాజ్యం వాక్యం కోసం శ్రమైన హింస కలిగినప్పుడు అన్ని ఏం రాకున్నప్పుడు, సమస్యలు రాకున్నప్పుడు వేరు అంటే లోతుగా దాని పునాది లేనందున వేరు అంటే లేనందున అతను ఏం చేస్తాడంట? కొంతకాలం ఉంటున్నాడు. అంతే. తర్వాత మామూలు అంటే ఆ వాక్యం వదిలేస్తాడు అనమాట. అభ్యంతరం పడుతున్నాడు. సరే ఏంది ఇట్లా ఇది వాక్యం నమ్మినా కదా, దేవుడు నమ్మినా కదా, వాక్యం నమ్మినా కదా, ఇట్లా ఉన్నా కదా, అట్లా ఉన్నా కదా, నాకేది ఇలా జరిగింది ఏంది, నాకేం సమస్యలు ఏంది, నాకేం అనారోగ్యం ఏంది, నాకేం ఆరోగ్య సమస్య, నాకేం అప్పులు, ఇట్లా ఆలోచిస్తాడు. ఆలోచిస్తే దూరం అయిపోతుంది. అభ్యంతరం కూడా పోతుంది. కానీ సెకండ్ పర్సన్ ఏంటంటే లోతుగా వేరు లేదు. ఎందుకంటే దేవుని అట్లా నమ్మలేవారు. శ్రమకు, హింసకి, ప్రాబ్లమ్స్ కి వ్యవస్థ ఏంటంటే దూరం అయిపోతారు. అభ్యంతరం నాకేంది ఇలా పరిస్థితి ఏది, నాకేంది పరిస్థితి అంటే మనం దేవుని అట్లా నమ్మాలంటే గట్టిగా. అంటే శ్రమ వచ్చినా, హింస వచ్చినా, ఏది వచ్చినా ఆయన విడిపించేది. నాలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు. ఈ గొప్ప దేవుని, లోకాన్ని జయించిన దేవుణ్ణి, ఇలాంటి గొప్ప దేవుని మనం నమ్ముతున్నాము. ఈయన నాలో ఉన్నాడు. నాకు దేవుడు నా పక్షంగా, మన పక్షంగా ఉంటే, నా పక్షంగా ఉంటే నాకు విరోధి కూడా, నాకు శ్రమైన
ఏదైనా సరే ఆరోగ్య సమస్య అయినా సరే, అప్పుడైనా సరే ఏమి చేయలేదు అని గుర్తుగా ఉండాలంట మనకు. అదే అనమాట. అది లేదు కాబట్టి వాళ్ళ ఉపేంద్రపడి దూరం అయిపోయారు. దేవుడికి శ్రమ ఇలా వస్తాయి. మనుషుల ప్రతికూల ప్రతి మనిషికి సమస్యలు ఉంటాయి. దేవుడు నమ్మినా ఉంటాయి, నమ్మకపోయినా ఉంటాయి. ఎవరికి సమస్యలు ఎవరికి ఉండవంటే ఎవరికి ఉండవు. ఒక చనిపోయిన వ్యక్తి తప్ప అందరికీ ఉంటాయి. మామూలు సమస్య లేని మనిషి ఎవరు లేడు. బతుకున్న మనిషికి ఏదో ఒక సమస్య ఉంటే ఉంటుంది. బైబిల్ చూస్తాం మనం ఎంతో మంది ఎలాంటి శత్రువులు వచ్చినా, ఎలాంటి సమస్య వచ్చినా, ఎలాంటి మరణ భయం వచ్చినా, సముద్రం తీసుకుని శత్రువులు వచ్చినా, సింహం వచ్చినా, ఎలుగుబంటి వచ్చినా, గొల్లె ప్రాణమైన ఏదో దూరం అయిపోయారు దేవుని. వాళ్ళు సమస్య వైపు చూడలే, దేవుని వైపు చూస్తారనమాట. అందుకని మనం కలిగి ఉన్న దేవుడు అంట బలము కలిగి కార్యాలు చేస్తాడంట. దేవుడు ఈ చిన్న సమస్యలకి వీటికి వాటికి భయపడే అభ్యంతరం దేవుని దూరం అయితే దేవుని దూరం అయినా సమస్యలు పోతాయా? ఇంకా సమస్యలు ఎక్కువ అవుతాయి. ఇప్పుడు దేవుడు కలిగి ఉండి సమస్యలు తెలుసుకోలేకపోతే దేవుడి దూరం ఎట్లా తెలుసుకుంటాం? తెలియదు. అంటే మనలో ఉన్న దేవుడు మనకు వచ్చే మన ముందు ఉన్న సమస్య కంటే, అప్పు కంటే, నిరుద్యోగం కంటే, మరణం కంటే గొప్పవాడు, మరణం కంటే గొప్పమైన దేవుడు అండి. మరణపు మేడ నుంచిన దేవుడే. దేవుడు ఎందుకు గొప్ప దేవుని పెట్టి అభ్యంతరపడాలి? ఎందుకు? పునాది గట్టిగా ఉండాలి. అదే పునాది అంటే ఇప్పుడు పేదలు అదే కదా, ఢిల్లీలో ఉన్నాడు కాబట్టి దేవుడు ఏమన్నా నువ్వు పండవు అన్నాడు, నీ మీద నా సంఘాన్ని కలుతాను. మనం కూడా అట్లా రెడీ ఎటో సార్ ఊపి ఎలా ఉన్నాడు అన్న మనం అసలు మస్తరికి భయం పడితే దేవుడు నమ్మి నమ్మకైనా అసలు లాభం లేదు. ఎందుకు? మనం వాళ్ళు భయపడతారు, అన్ని భయపడతారు, మనము సంవత్సరాలు భయపడితే, మనము వీటికి భయపడితే అసలు ఇంకా భయపడితే దేవుడు నమ్మి ఎందుకు? సమస్యలు ఇవన్నీ అనారోగ్యాలు ఏమైనా ఎందుకు వస్తాయో తెలుసా? వాటితో ఫైట్ చేయనాలంట మనం. ఏంటంటే సమస్యలు వచ్చినా సరే అవి ఎందుకంటే మన మంచిగా అంట. సమస్తము సమకూడి మన మంచికేనంట. దేవుడు అంటాడు, మీ లోకంలో మీకు శ్రమ అయినా నువ్వు ధైర్యం తెచ్చుకోండి, నేను లోకాన్ని జయించి ఉన్నాను అంటాడు ఆయన. ఆయన జయించాడు కాబట్టి మనం జయించుతామంట. ఈరోజు ఎందుకు దేవునికి దూరంగా ఉంటారు చాలా మంది? దూరం అయిపోతారు. ఇట్లనే సెకండ్ ఎందుకు? నాకు ఏదో వచ్చింది, సమస్య ఉంది, ఆర్థిక సమస్యలు ఉన్నాయి, అప్పులు ఉన్నాయి, అనారోగ్యం ఉంది, దేవుని నమ్మే ఎందుకు నాకు ఇట్లా ఉంది, గర్భం కదా, అప్పులు ఉన్నాయి కదా, వీటిని చూస్తే దూరం అయిపోతారంట. దేవుడు వీటి కంటే మనలో గొప్పవాడు. ఎప్పుడైతే నమ్ముతావో ఆ గొప్ప దేవుడని, ఆ గొప్పవాడని, నేను జయించుతానని నమ్ముతావో అప్పుడు జయించుతామంట. ఆమె జయించాలి. దేవుడు జయించాలి. మనం శత్రువు అయినా సమస్య తీసి వస్తాడంట. దేవుడు దూరం ఆ టైంలో తెచ్చిపోతాడు దేవుడు. వాళ్ళకి ఇంకేమో ఎంతో వాక్యం విన్నాడు, సంతోషం విన్నాడు, వాక్యం బాగుంది, సూపర్ అన్నట్టు. సమస్యలు వచ్చినప్పుడు, ప్రాబ్లమ్స్ వచ్చినా వాళ్ళ గురించి బయటపడిపోతుంది, తెలిసిపోతుంది వాళ్ళు ఏంటో, ఎలా వాళ్ళ విశ్వాసం ఏ లెవెల్లో తెలిసిపోతుంది అనమాట. సమస్యలు వచ్చినప్పుడే మన మీద బయటపడిపోతుంది. ఇప్పుడు వాళ్ళు కూడా అభ్యర్థపడి దూరం అయిపోతారండి దేవుడి. నెక్స్ట్ మనం మన అర్థం కూడా పునాది గట్టిగా వేసుకోవాలంటే గట్టిగా ఉండాలి. అంటే ఈ దేవుడు గొప్ప దేవుడు, ఆయనకి ఏదైనా సాధ్యమే. సమస్యలు దీనికి భయపడే అవసరం లేదు, వాటిని జయిస్తాను నమ్మాలని. నెక్స్ట్ ముళ్ళ పొదలలో విత్తబడిన వాడు వాక్యం వినునే గాని ఐహిక విచారమును ధన మోసమును ఆ వాక్యమును అంచివేను గనుక వాడు నిష్ఫలుడు నేనంటాను. ముళ్ళ పొదలలో విత్తబడిన వాడంట వాక్యం వింటాడంట కానీ ఐహిక విచారములు అంటే అదే చింతలు, ఈ లోకాంతుల చింతలు. ఇది నాకు అయిపోయిందో ఎంతేందో చింత, ఇంటి గురించి
ధన మోసం గురించి కూడా ఆ వాక్యం అణచివేయబడతాయి. ఒకసారి మనకి ఏమవుతుందంటే దేవుళ్ళు ఉంటే ఇప్పుడు దేవుళ్ళు ఉన్న వాళ్ళకంటే బయట ఉన్న వాళ్ళకి సంపాదించిన వార్గాన్ని బాగున్నట్టు మనకు అనిపిస్తాయి. వాళ్ళు బాగా సంపాదించినట్టు దేవుడు మనకి ఒకటి ఇచ్చేటాడు, ఒక రూట్ ఇచ్చేటాడు, ఒక వర్క్ ఇచ్చేటాడు. కొన్ని రాంగ్ వస్తాయి, కొన్ని తప్పుడు అవి మనకు బాగా లాభం వస్తుంది అన్నట్టు, బాగా సంపాదిస్తున్నట్టు అంటే కనిపిస్తాయంట. కానీ దాని ద్వారా ఏం చేస్తాం, ఇదే డబ్బే కదా, ఇదే ఉంటే మనం తెచ్చుకోవచ్చు, ఎన్ని సమస్య ఎంత బాధ ఎందుకు, ఆ డబ్బు ఉంటే అన్నీ అయిపోతాయి అన్నట్టు మనకి అట్లా మోసపోయి ఆ ధనం మోసం ద్వారా ఏంటంటే దేవుడి గురించి ఏం చేసేస్తాం. తిరుమల అవుతా అంట ఈ డబ్బాష అంటే ధనం మోసం. అట్లా దేవుని కన్నా దేవుని దగ్గర ఉంటే ఉండేదానికంటే బయట ఉంటానే ఎక్కువ, బయట పని చేస్తానే మోసాలు ఇవి చేస్తానే, దేవునితో కాకుండా దేవునికి వేరే ఉంటేనే ఎక్కువ సంపాదిస్తాను, ఎక్కువ లాభం అనుకుంటాం. అనుకుని అట్లా కూడా అభ్యర్థి పడతారు. కానీ అది కరెక్ట్ కాదు. అసలు ఎట్లా దేవుని దగ్గర ఉన్న బైబిల్ చూస్తుంటే యాకోబు అయినా సరే, ఇస్సాకు అయినా సరే, వారి దీవెన ఇప్పుడు దాకా ప్రపంచంలో ఎవరికి లేదు అసలు దీవెన వాళ్ళు. అది నాకు అసలు చదువుతుంటే అసలు మైండ్ బ్లాక్ అవుతుంది. దేవుని దీవెన ఇష్టం అసలు ఏంటి బ్లెస్సింగ్ అవన్నీ మన పని నేర్చుబడ్డాయి. అసలు మైండ్ బ్లాక్ అయితే వాళ్ళు ఏంటంటే ఒక ఇద్దరు వ్యక్తులు కలిసి వాళ్ళు జీవించడానికి ఒక దేశమే పోయిందని దేవుడు వాళ్ళకి దేశాలు రాసిచ్చాడు. ఒక ఇల్లు రాసిచ్చాడు, దేశాలు. ఇద్దరు వ్యక్తులు యాకోబు ఏశావుడు కలిసి అసలు ఆ దేశంలో నివసించలేక యాకోబు వేరే కుప్పతులు అనమాట. మన లోతు అబ్రాహాము కూడా వారు నివసించడానికి కలిసి నివసించడానికి సరిపోదు, అంత ధనవంతులు వాళ్ళు, అంత రిచ్. మరి ఇప్పుడు ఎందుకు ఉన్నట్లే రిచ్, ఎందుకు నమ్మట్లే కాబట్టి అసలు మనకు కని విని ఎరగని ఊహ కన్నా దీవెన మనం లెక్క పెట్టలేము, మనం ఊహించలేము. అంత బ్లెస్సింగ్, అంత దీవెన యేసులో నిలిచబడి వాళ్ళు అనుభవించారు. ఆమె ఇప్పుడు అనుభవిస్తారు నమ్మితే. కానీ ఇన్ని ఉన్నాక నమ్మరు. ఇన్ని దీవెన ఎవరు వేరే రూట్లో పోరన్నమాట. దేని దూరం గారు దేవుడు నీ లాభం లేదు, అప్పుడు చేసినాడు, ఇది చేసినాడు దేవుడు అనరంట. అంత గొప్ప దేవుడు ఆయన, అంత రిచ్ పరిస్థితున్నారు ఆయన దేవుడితో శ్వాసం కలిగి ఉన్నారు. అప్పుడు అవన్నీ నేర్చుకోవాలి. అప్పుడు ఇంకా కృప. ఇప్పుడు ఎందుకు నమ్మంటే దేశాలు రాసిచ్చాడే, అసలు ఏమి చేయకుండా కష్టపడకుండా పాలు నేను దేశాలు ఇస్తాన్నాడు కదా. మరి ఒక దీవెన ఎంత ఉంది, ఎందుకు దేవునికి దూరం, దేవుళ్ళు ఉండదని దేవుడు దూరం కదా, ఎక్కువ సంపాదించే సీన్ లేదు, జరిగేది. దేవుని ఉన్న దీవెన బయటికి వెళ్తా అసలు సాధ్యం కాదు, ఎవడు లేడు. అసలుకి అంత దీవెన ఎవరు బైబుల్లో ఉన్న రిచెస్ట్ పర్సన్స్ బయట లోకల్ ఇప్పటిదాకా వాళ్ళతో పోటీ ఇవ్వలేరు. వాళ్ళతో 1% 2% ఉన్నది తప్ప అంతకంటే ఎక్కువ లేరు. అంత ధనవంతులు, అంత రిచ్ పర్సన్స్ అప్పుడు యాకోబు, యేషావు అందరూ కూడా, అబ్రహాము కూడా అంత ఇష్టడైనా, అంత గొప్ప దేవుడైనా. కానీ మనం నమ్మమన్నమాట. చిన్న వాటికి ఏం చేస్తామంటే చిక్కుంటాం, సనుకుంటాం. చిన్న వాటికి కష్టపడతాం. సింహాసనం ఇస్తాను దేవుడు అంటే ఇదైనా పూలు ఉంటాను కదా. యాకోబు పట్టాడు కదా, అరే నేను దీవించడానికి వదిలిపెట్టాను. అది కాదు మన మైండ్ ఎట్లుంటుంది అంటే మన మైండ్ ఇలా ఉన్నాను. ఆది కాలము 20 Genesis 13 వచ్చిన సెకండ్ లైన్ తీసుకురా.
మరి యెహోవా దానికి పైగా నిలిచి, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడైన యెహోవాను ఎన్నుకొని ఉన్న ఈ భూమిని నీకును నీ సంతానమును ఇచ్చేదను. నీ సంతానము భూమి మీద లెక్కకు ఇసుక రేణువలంతా, ఇసుక రేణువలే అవును. నీ పడమటికి తట్టును, తూర్పు తట్టును, ఉత్తరపు తట్టును, దక్షిణము తట్టును వ్యాపించదవు. భూమి యొక్క వంశములన్నీ నీ మూలముగాను నీ సంతాన మూలముగాను ఆశీర్వదింపబడను. నేను నీకు తోడై ఉండి నువ్వు వెళ్ళు స్థలమందు నేను కాపాడించు ఈ దేశం నేను మరలా రప్పించదును. నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు నేను విడువనని చెప్పగా యేసు రాలే. ఆది మొదలే యాకోబు అన్నాడు. యాకోబు దీవించని అడగలేదు. అబ్రహాం చేసిన వాగ్దానాన్ని బట్టి యాకోబుకి ప్రత్యక్షమై మాట్లాడాడు. ఈ రోజు కూడా మనం అడిగి నమ్మాలన్నా సనగే పక్కన పడి సైన్ కొన్నాం అనుకో, మనం అడిగి కొన్న దీవిని వచ్చేస్తున్నాను, దీవిస్తాను దేవుడు అంటే అన్న మనం నెరవేర్చబడితే అంట. యాకోబుకి ప్రత్యక్షమే ఎవరిని బట్టి అబ్రహాంతో వాగ్దానం చేశాడు కాబట్టి సంతానాన్ని దీవిస్తా, భూమి తీసుకురేయడం కంటే ఎక్కువగా ఆకాశ నక్షత్రాలాగా దేశాలు రాసిస్తాయి దీవించడం కాబట్టి ఆ మాట ప్రకారం అబ్రహాంతో వాగ్దానం చేశారు కాబట్టి యాకోబు వచ్చి మాట్లాడుతున్నాడు. అలాగే ఈ రోజు మనం తీవ్ర ఈరోజు మన బట్టి కాదు, యేసును బట్టి యేసు ఆయన మన ధైర్యంగా భరించాడు. మన శాపాన్ని, మన పాపాన్ని, మన బలహీనతలను, మన వ్యసనాలు భరించి ఫినిష్ చేసి మనకు దీవెని తీసుకొచ్చాడు. ఆమేన్. మన కృపను తీసుకొచ్చాడు. మనకు ఆశీర్వాదాన్ని, ఐశ్వర్యాన్ని, సమాధానాన్ని, సంతోషాన్ని యేసు ద్వారా ప్రతి వాగ్దానాలు ఆయన నెరవేర్చబడ్డాయి. యేసుని విశ్వసించడం కాబట్టి ఆయనను నెరవేర్చినవన్నీ మన పట్ల మనకి అంటారు, మన సొంతం, మన ఆస్తి అంటారు. దీవిస్తానని నమ్మాలి. అబ్రహాం అదే యేసు ద్వారా మనకి దీవెన అనమాట, మనని బట్టి కాదు. అబ్రహాం ఎట్లా మాట్లాడి దేవుడు ఎట్లా దీవించాడో మనం అట్లా ప్లేస్ చేస్తాడు. ఏదో కష్టపడి ఏదో అట్లా ఉండేనో ఇట్లా ఉండేనో కాదండి. తర్వాత సామాన్యుడు తెలియకపోయినా భయపడి ఈ స్థలం ఎంతో దేవుని అదనమే కానీ వీరొకటి కాదు, ఇదే తెల్లవారినప్పుడు యాకోబు లేచి తన తల చేసుకున్న రాయి తీసి దాన్ని సమముగా నిలిపి దాన్ని కొండ మీద నూనె పోసాను. మరియు అందరూ ఆ స్థలమునకు బేతేలు అని పేరు పెట్టారు. అయితే మొదట ఆ ఊరి అప్పుడు యాకోబు నేను తిరిగి నాకు యాకోబు మళ్ళా దేవుడు వాగ్దానం చేసిన తర్వాత యాకోబు బిడ్డ తీర్మానం చెబుతా దేవునికి యాకోబు నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమముగా వచ్చినట్లు దేవుడు నాకు తోడే ఉండి నేను వెలుచున్న ఈ మార్గములో నన్ను కాపాడి తినటకు ఆహారములు, ధరించుటకు వస్త్రములు నాకు దయచేసిన యెహోవా నాకు దేవుడే ఉండను. ఏమంటాడు? దయచేసి దేవుడే ఉన్నాను. ముందు పైన దేవుడు చెప్పా దర్శనం ద్వారా దీవిస్తాను. కుడి ఎడమల, తూర్పు తరపున, పడమటి తరపున, ఉత్తర తరపున వ్యాపింప చేస్తాను. దీవించడానికి వదిలిస్తాను. ఖచ్చితంగా కాపాడు నీ వెంట వస్తాను, కాపాడుతాను, దీవించ వదిలిపెట్టాలంటే దేవుడు చెప్తాను. మనం ఏమన్నాడు? చెప్పేదాన్ని వదిలేస్తాడు. దేవుడు చెప్తే వదిలేస్తే వదిలేట్లా కాపాడితే, తిన్నాక ఆహారం ఇస్తే, ధరించడానికి వస్త్రం ఇస్తే నువ్వు నాకు దేవుడే ఉంటావు. దేవుడు చెప్పింది ఈ రోజు ఇంతే అంట. దేవుడు చెప్పింది మనం నమ్మం కానీ మనగా ఉంటుంది. మనం చెప్తే ఇంతే చెప్తాను. ఇక ఒక్కకుండా మన ఇక్కడ దేవుని పైన అసలు ఎట్లా ఉంది, దేవుని దీవెన ఎట్లా ఉంది, అసలు కొలత లేదనమాట, అద్దులు లేవన్నమాట. అట్లా ఉంది. యాకోబు అడిగేది మిగతా
చెట్టు ఇస్తే చాలు, అది ఇస్తే చాలు, మసాలు ఇస్తే చాలు, తోడే ఉంటే చాలు అట. ఎందుకు మాత్రం చేశాడు? నేను విడువని అన్నాడు. ఎంత బాగా నా చెక్కి ఉన్నాను, మనుషుడు నేను నిన్ను అనువను. ఇంకోటి పర్వతాలు నిన్ను విడువది, నేను విడువని చెప్పిన వాగ్దానం మాట తప్పుతాడా? విడవడు. కానీ మన తిరిగి నాన్న కాపాడు, నాయన కాపాడేసయ్యా, కాపాడదని వాగ్దానం చేస్తాడు దేవుడు. అని అడిగి రిటైర్ ప్రార్థన అనమాట. దేవుడు చెప్తాను వినాం కానీ మన రివర్స్. ఎందుకంటే యాకోబు నమ్మకం కాలేదన్నమాట. దేవుని కార్యాలంటే అసలు మన ఊహకి, మైండ్కి కూడా అంత దీపేనా, అంత ఆశీర్వాదం అంటే మనం ఎవరైనా చేస్తారు చెప్తుండే. ఎప్పుడు మనం ఎవరైనా మనం చీకటిలో నుండి విషయంలో ప్రకటించడానికి ఏర్పించబడి ఉన్న రాజులైన యాజక సమూహం అంటే కేసు రాజులమంట, యాజకులమంట, కుమారులమంట, దేవుడి వారసులము. ఇది గుప్పెలు, ఇది మన ఈ మాట ఏం పలుకుతుంది. ఈ మర్మాలు చాలా ఉంటాయి. దేవుడు అంటే అందరికి చెప్తాయి, వినేవాళ్ళు జాగ్రత్తగా వినేవాళ్ళకి దేవుడు అంటే వాటిని అనుకుంటా అని చెప్పిన తర్వాత వారు మర్మాలు చెప్తారు. ఇంట్లో ధనవంతుడు ఉంటాడు, మా ఇంట్లో పనివాడు ఉంటాడు. పనివాడికి అన్నీ చెప్పేస్తాడు, బీరువాళ్ళు ఏందో, అకౌంట్లు ఏందో చెప్తాడా? కుమారుడు చెప్తాడు. కుమారుడు కదా, దాసుని అన్న దేవుడు మనకి ఏం చెప్పాడు? కుమారుడు అన్నారు. కుమారుడు అంటే అన్ని అదిగా దేవుడు అని మనమే. అవే అన్ని చాలా మీరు దాసులు ఉంటారు కాబట్టి దేవుని దీవెన ఆస్తిని రుచి చూడలేకపోతున్నారు. మనం ఈరోజు సుందరంగా ఆ ధనం దగ్గర పనుడే కుమారుడే. పనుడికి ఏముండదు. పనుడు దాసుని ఎందుకు చెప్పాడు? మన ఎంత ఉందో అకౌంట్ ఎంత ఉందో ఇక్కడ ఎందుకు చెప్తాడు? చెప్పాడు. కుమారుడికి అయితే అన్నీ చెప్తాడు. కుమారుడు కాబట్టి ఈ రోజు ఆయన వెలబెట్టి ఆయన రక్తంతో మనం కొనుక్కున్నాడు. మనం ఈరోజు మన దేవుడు, మన డాడీ ఎవరు? మన ధనవంతుడా? పేదవాడు. భూమి అనేది ఆకాశం అంత గొప్ప దేవుడు మనం కలిగి ఉన్నాం. మాత్రమే శ్రమలు అంటే మన ఎంత దగ్గరవి అవి కేర్ చేయగలం. మనం కూడా యాకోబు రివర్స్ ప్రార్థనలు కాకుండా మన ఏంటంటే దేవుడు చెప్పిన దాన్ని నమ్మాలి అన్నమాట. అంతే ఇక అబ్రహాం ఎట్లా నమ్మాడు అట్లా ఆయన మాటే మనకు ఫైనల్. ఆయన మాట తప్ప వేరే ఆధారం వెళ్ళకూడదు. అంతే కదా దేవుడిని నమ్మేవాళ్ళు అంటే మనం ఈ లోకంలో దేనికి కేర్ చెప్పగలరా? అప్పుడున్నది ఏమైనా అప్పుడున్నది సమస్యలు ఉన్నది ఏది కేర్ చెప్పలేదు. మీనింగ్ కూడా ఎందుకంటే దేవుడు మన పక్ష ఉన్నాడు, అందులో ఉన్నాడు. ఆయన లోకంలో ఉన్నవాళ్ళకంటే వాడికి నిజం ఇది అది పరిస్థితి అయినా సరే మనం మునిగిపోతున్నాం. విచారు కూడా అంట అమ్మో అసలు మునిగిపోతున్నామో తీర్చలేమో, నిరుద్యోగంతో ఉంటాను, ఇంకా జాబ్ దొరకలేమో నాకు, ఇవన్నీ పీక రోజులు అంటే మనం దీని నుంచి బయట పడలేము అనే పరిస్థితి అయినా సరే మనం దేని వైపే చూడాలి. దేవుని బట్టి దేవుని బట్టి నమ్మినామనుకో తర్వాత ఉండదు. ఇప్పుడు ఎట్లా ఉండదు అంటే అసలు మనం ఎగిరి గంతి చేస్తాం. అంత దేవుడు ఇస్తారు అనమాట. యోగ సంగీతం తీసుకున్నారు. యోగు దేవుని ఎన్నాడు చాలా అతను గుణ్ణి చాలా అంటే నేరం మోపాడు దేవుడి మీద. ఏం చేయలేదు, దేవుడు క్షమించేసాడు. ఇంకా యోగికి
దూషించిన యోగ్య సంబోధించి రెండంతలు పోగొట్టిన దానికి రెండంతలు దీవించాలంట కదా. ఇది అన్నా అందుకే మన ముందే సంపూర్ణ కొనుక్కోండి దేవుని నమ్ముకున్నాం అంటే మనకు అర్థం కాదు దేవుని గురించి. విశ్వాసం నమ్మి రాడికల్ ఫెయిత్ అలాంటి విశ్వాసంతో ఉన్నామనుకో ఏదైనా నాకు ఏమో దేవుడు అంటే అంట. కానీ కొద్దిగా ఏంటంటే యోగికి అబ్రాహం కొద్దిగా డిఫరెంట్ ఉంటుంది. ఏంటంటే యోగి ఏంటంటే స్వనీతి, అబ్రాహం ఏంటి దేవుని మృతులలో ఏమంటారు మృతుల్లో నుండి కుమారుని తెచ్చుకున్నాడు ఇసాకుని రెడీ అయిపోయాడు ఇవ్వడానికి. మీ స్వనీతి వల్ల ఏంటంటే మనం స్వనీతి వల్ల దేవుని మాట నమ్మి ధైర్యం చేయలేము, ఈ ఉపకారం చేయలేము. స్వనీతి ఉంటే దేవుని ఉంటే అబ్రాహం కుమారుని మాట ఒక రైట్ ఇచ్చేసాడు అయిపోయింది. అబ్రాహం ఆగని అప్పుడు చెప్పేశాడు నువ్వు నాకు దేవుని భయపడవని అర్థమైంది నీకు అంటుంది కదా. అంటే ఎంతకి మనం చేయగలుగుతాం ఈ మాట. దేవుడు ఇలా తెచ్చి ఇచ్చేమని నా బలి ఇచ్చేమని ఇస్తామా ఆ ధైర్యం ఉంది ఎవరికైనా? వినేవాళ్ళు ఎవరికైనా ఉందా? ఇటు ద్వారా కూడా ఇందా ఇవ్వగలమా? నమ్ముతామా? నమ్మగలమా? అబ్రాహం లేక వాళ్ళ కుమారుడు కదా, 100 years కదా, లేక కుమారుని నాకు తీర్చాయంటే అసలు ఏడుపని ఏం చేయలే. విషయం చెప్పాలి, విశ్వాసం ఉంటే ఏడుపు రాదు, విశ్వాసం ఉంటే ఏడుపు రాదు. అసలు కదలలేదండి, కొండలాగా ఉంటాను. విశ్వాసం అనేది అంత పవర్ఫుల్. అబ్రాహం ఏడవలేదు, అమ్మా అయ్యో అమ్మాడు ఏమవుతాడు, అమ్మాడు చనిపోతాడు, దేవుడు అడిగేసాడు కదా, ఏడవలేదు. ఇంకా అడిగాడు, వెంటనే తీసుకొని రెడీ అయిపోయాడు. నాకు కింద పనులు ఏం చెప్పాడు, మేము తిరిగి వస్తాం తెలియదు అని చెప్పి తిరిగి వస్తామని చెప్పాడు. ఒకవేళ ఇస్సాకునే అంటే బలి ఇచ్చినా సరే లేకపోతాడు నా దేవుడు అని అబ్రాహం విశ్వాసాడు. ఏమంది బలి చేసిన లేపాడు, ఎందుకంటే ముసలులైన మాకే శరీరం వృద్ధులు అయిపోయింది. ముసలులైన మాకే ఇంత వృద్ధాపముడు 100 సంవత్సరాలు పిల్లలు ఇచ్చిన దేవుడు నా కుమారుని బతికించలేడా, లేపగలడా? లేపుతుంది ఆయన విశ్వాసం. మృతులను సజీవులుగా చేయవాడు, లేనివాడు ఉన్నట్టుగా పిలిచేవాడు మమ్మల్ని అంట. ఆ విశ్వాసాన్ని బట్టి కత్తిస్తాడు అంతే చేయడానికి. కానీ దేవుడు ఆపేసి బైబిల్ చేసిపోయింది కాబట్టి ఓకే. ఆ కుమారుడికి బదులు ఈరోజు అది ఏంటంటే గొర్రెపిల్ల, ఆ పొదల చెట్ల మధ్యలో ఉన్న పొట్టే గొర్రెపిల్ల తీసుకొచ్చి బలి. ఈ రోజు మనం మరణించాల్సింది సిల్వర్, మనం వెళ్ళాల్సింది నరకం. అది మనదే అంటే మనం చేస్తున్నాను. కానీ ఆ రోజు ఇస్సాకు గొర్రెపిల్ల ఎట్లనో మన ఆదాముకి అప్పుడు చర్మాలు వస్త్రాలు కుట్టించడానికి జంతువులు ఎట్లా బలి చేశాడు, అట్లా యేసు ప్రభు మన కోసం బలి అయిపోయాడు. ఆయన మన కోసం మరణించాడు. మనకి ఈరోజు విడుదల యేసు ద్వారా, ఆయన ద్వారా మనకు రక్షణ, సమాధానం, సంతోషం, అదొక్కటి అంతే. ఆయన ద్వారా ఈ రోజు మనం మరణించే మరణం లేదండి. విశ్వాసం అసలు లేదు. ఎందుకు? మన వల్ల ఆయన మరణించాడు కాబట్టి. గొర్రెపిల్ల బలిచ్చారు అట్లా సేమ్ తర్వాత అదే కుమార్ చెప్పాడు కదా, మనం ఎంత విశ్వాసం. కుమార్ బతికించుకున్నాడు, చనిపోయారు పిల్లలు. మళ్ళీ ఈ పిల్లలు వేరే పిల్లలు ఇచ్చినాడు కానీ చనిపోయారు. ఎందుకంటే స్వనీతి వల్ల, స్వనీతి కూడా అసలు ఇంకోటి చెప్పాలంటే భయం వస్తుంది. ఎందుకంటే మన స్వనీతి మనకి ధైర్యం ఇస్తారా? మనిషి నీతి క్రియలంట దేవుని దృష్టిలో మురికి గుడ్డ వంటివంట. అంటే మన స్వనీతి క్రియలు, మన భక్తి క్రియలు మనకు విశ్వాసం తీసుకురావు, ధైర్యాన్ని ఇవ్వు. అంత యోగుకే అంటే అపవాదమే సవాల్ ఇచ్చిన యోగు చూసినావా? యథార్థవంతుడు దేవునితో సాక్ష్యం పోదునా? యోగుకే అతని నీతి వల్ల విశ్వాసం రాదు, భయపడే ఏదో రోజు ఇలా అవుతుందేమో, పిల్లలు చనిపోతారని ఉండేదంట. అంటే నేను ఏదైతే భయపడతానో, నేను దేనికైతే బహుగా భయపడుతానో అదే వచ్చింది నా మీద అంటారు. అంటే భయపడ్డా ఇట్లా అవుతుంది, ఒక రోజుకి నా హాస్టల్లో పోతారేమో, నా పిల్లలు చనిపోతారేమో,
అదన్నీ అనుకున్నాను ముందే. భయం ఎందుకు భయం అంటే అదే చెప్పాను, స్వనీతి వల్ల. అబ్రాహాం భయం లేదు కదా, సింహం వలే. అంటే నీతిమంతుడు సింహం వలే ధైర్యంగా ఉంటాడు అనేది ఎవరు? దేవుడు. అబ్రాహాంకి యోగ్యత డిఫరెంట్. ఆ మరణం అనేది లేదు అబ్రాహాంకి కదా, కుమారుడికి. ఎందుకు? దేవుని నీతి వల్ల. దేవుని నీతి అంత పవర్ఫుల్ అన్నమాట. అయిపోయిందా? అది డబ్బు చూస్తాం, మన డబ్బులు దగ్గర పెట్టుకోవాలి, కాళ్ళ కింద పెట్టుకోవాలంట. అంత అవసరం మనకి. అంటే డబ్బు ఈ పండుగలంట బంగారు వీధులు ఉంటాయంట. ఏంటి బంగారు వీధులు? ఈ డబ్బు ఈ లోకానికి సరిపో ఆ లోకానికి సరిపోదా? అక్కడ వేరే ఇక్కడ వేరు. అక్కడ దేవుడు అన్న మనకి బంగారు వీధులు అన్ని ఇల్లు బంగారమే. చిన్న దీని ఇంట్లో బంగారం ఎంత రేటు ఉంటుంది కదా. లేడీస్ కదా మనం వెళ్ళా అడ 12,000 అంట లేడీస్ పెద్దవాళ్ళు. 12,000 తక్కువ రాదంట. ఇంతదే ఆడ బంగారు వీధులు అంట. బంగారు వీధులు అంటే దేవుడు మన కోసం అంటే రోడ్ బంగారు వీధులు అంటే ఏంది? రోడ్డు కూడా బంగారమే అంటే విలువ లేదు వాడికి అని. అందుకే అదంటే మన కాళ్ళ కింద దేవుడు. అరే మనకి దేవుడు పొద్దు చేయడు, మనం అనేక మన దీనికరంగా ఉంటాం. అసలుకి అప్పుడు అసలు ఎంత అసలు అప్పుడు కాలంలో కంపెనీస్ ఆఫీస్ లేవు కాబట్టి అప్పుడైనా అబ్రాహ్మణులు ఒంటెలు ఏంటున్నాయో గొర్రెలు మామూలుగా చాలా గొర్రెలు, ఒంటెలు, గేదెలు ఇవి. మరి ఇవి అసలు రోజుకి బంగారం పెడుతుంది. అసలు ఎక్కడి నుంచి వస్తుంది తెలియదు. ఈ రోజు నీకు కూడా ఎక్కడి నుంచి వస్తుంది తెలియదు. నీకు అవసరం లేదా అని దేవుడి మాట నమ్ము. మంచినీళ్ళు వెనుకబడిన వాడు, వాక్యం విని గ్రహించిన వాడు, అట్టి వాడు సఫలుడై ఒకడు కానీ ఒకడు ఫలించును. దీన్ని గ్రహించి దీని ప్రకారం నడుచుకుంటే మన విశ్వాసం లోతుగా ఉంటే అంటే ఇట్లా ఫలిస్తామంట. ఫలిస్తే ఎట్లా ఉంటుంది? 13 సెకండ్ దేవుని మాట బయలుదేరారు కదా. సెకండ్ అబ్రహాము వెండి బంగారం పశువులను కలిగి బహుధనములే ఉండెను. అతడు ప్రయాణం చేసిన దక్షిణం నుండి వేదలు వరకు అనగా వేదను హాయిని మధ్య గుణాలు మొదట మీద స్థలం వెళ్ళేది. వెళ్ళి అబ్రహాము కూడా వెళ్ళిన లోతులకు గొర్రెలు, గొడ్లు, గుడారములు కూడా ఉండేది కనుక వాడు కలిసి నివసి ఆ ప్రదేశము చాలా పోయిన. ఎందుకనగా వారి ఆస్తి వారు కలిసి నివసించలేనంత దేశం సరిపోకిందంట. వాళ్ళు ఈ నంబర్ ఏమి ఇక్కడ నంబరు లాజే పన్ను కూడా చాలు, ఇంకా ఏమైనా పర్లేదు. ఏది చనిపోయిన సాగు ఉంటే చాలు. నువ్వు అంటే పోతా ఇదొకటి అట్లా ఉంటాయి. పోతా అంటారు పోతా. అరే దేవుడు పోవడానికి కాదు పెట్టింది. నువ్వు చనిపోయినా అప్పుడే ఈ మాట పోతా అన్నారు. పోయినావు అప్పుడే, చనిపోయినావు. యేసుని ఎప్పుడైతే విశ్వసించావో ఆ రోజే శరీరానుసారం చనిపోయినాడు. ఇప్పుడు జీవించేది నీ జీవితం నువ్వు కాదు, ఆత్మానుసారంగా నూతన జీవం కలమారమే జీవిస్తున్నావు. ఒకసారి చనిపోయినట్టు మనం చనిపోతాడా? ఏ సొంతం ఎట్లయితే చనిపోయి తిరిగి లేచాడు ఆయన చేశాడు. రియల్ గా మనం దాని సాక్షి బాక్స్ ద్వారా దాన్ని నెరవేరుస్తున్నాం. యాక్చువల్లీ ఈరోజు మన శరీరం మీద శరీరంతో మనకు సంబంధం లేదు. శరీరంతో మనం చనిపోయినామంట. ఆత్మానుసారంగా జీవిస్తున్నట్టు మనం ఆత్మానుసార వ్యక్తులము. పోతా చనిపోతా అనుకుందంట అలక్ష్యుడు. ఒకసారి పోయిన వ్యక్తి మన పోతా, ఒకసారి చనిపోయిన వ్యక్తి మన సరిపోతాడా? యేసుతో కూడా చనిపోయిన ఆయనతో పాటు మరణించాము, ఆయనతో పాటు పాటి పెట్టాము, మనం తిరిగి లేచాము ఆత్మానుసారంగా. మనం ఏం జరుపుతాం? మరణం లేదు మనకు. మరణం మీద మనకు మన మీద ఆమె
దేవుని రాజ్యం మాట విని అబ్రహాం ఎట్లా నడుచుకుంటాడ, అబ్రహాం ఆ దీవెనలో మనం అనుభవించాలి. ఆమె అసలు మన ఎట్లుంటే మన మన దగ్గర ఎవరు వాళ్ళు బెస్ట్ అవ్వాల్సిందే. ఇదంతే గట్టిగా ఇది అవుతుందా లేదా, అది ఎవరికైనా జరిగిందని బైబిల్ ఉంది. ఎవరు ఈ లోకాలు మనకు కనిపించే వ్యక్తులు అవసరం బైబిల్ రాసిచ్చాడు. జరిగింది వాళ్ళకి అవి సగం దీవించాడు. అందుకే మన నీతి మంత్రుల తల మీద ఆశీర్వాదం ఉందంట. ఉంది మనం నీతి మంత్రులు నిర్దోషులము, నిరపరాధులము, పరిశుద్ధులము. ఆమేన్. ఇవి మనం అనుభవిస్తామంట. ఇలాంటి వాగ్దానాలన్నీ వినే ప్రతి ఒక్కరు కూడా మీరు కూడా విశ్వాసముతో ఈ వాగ్దాన ఫలము అనుభవించుదురు గాక, మీ కుటుంబాల్లో గొప్ప కార్యం జరుగును గాక, ఈ సమస్యలను జయించి శత్రు మేషకు అభిజ్ఞలాగా, దానిలాగా, యెహోషువలాగా ఎలాంటి సమస్య అయినా సరే అది మీరు జయించి విశ్వాసంతో అవి వాటి ద్వారా అత్యంత మహిమలు మీరు గెలుదురు గాక, అనేక మందిని ఆయన రాజ్యములు చేర్చుదురు గాక. ఆమేన్.